जय श्रीमन्नारायण। श्रीविष्णुपुराणे सव्याख्याने प्रथमांसे त्रयोदशोऽध्यायः పృథుమహారాజ్ఞచరితం। నిన్న 24వ రోజు పారాయణలో పృథుమహారాజు యొక్క ఆవిర్భావం తెలుసుకున్నాము. ఈరోజు 25వ భాగంలో పృథుమహారాజ్ఞ చరిత్రాన్ని పారాయణ చేసుకోబోతున్నాము. తతస్తావూ చతుర్విప్రాన్ సర్వాణేవ కృతాంజలి అద్య జాతస్య నో కర్మ జ్ఞాయతేస్య మహీపతే. అంతటా ఆ సూత మాగధులు చేతులు జోడించి బ్రాహ్మణులతో, ఇప్పుడే పుట్టిన రాజు యొక్క కర్మ మాకు తెలియదు కదా. గుణాన చాస్య జ్ఞాయంతేన చాస్య ప్రథితం యశః స్తోత్రం కిమాశ్రయం త్వస్య కార్యమస్మాభిరుచ్యతాం. ఇతని గుణములు మాకు తెలియవు, ఇతని కీర్తి ప్రసిద్ధి చెందలేదు. దేనిని ఆశ్రయించి ఇతని స్తోత్రమును చేయవలెను మాకు చెప్పుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య గుణ ఇతి యశోహి గుణక్రియా ప్రసిద్ధి. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. గుణ ఇతి యశస్సు అనగా గుణక్రియా ప్రసిద్ధి. ఋషయ ఊచుహు, ఋషులు ఇట్లు పలికిరి. కరిష్యత్యేషా యత్కర్మ చక్రవర్తి మహాబలః గుణా భవిష్యాయే చాస్య తైరయం స్తూయతాం నృపః. మహాబలుడైన ఈ చక్రవర్తి చేయబోయు కర్మను, ఇతనికి కలగబోవు గుణములను స్తుతించుడు. శ్రీపరాశర ఉవాచ. శ్రీ పరాశర మహర్షి ఇట్లు పలికెను. తతః స నృపతిస్తోషం తశ్చుత్వా పరమం యయో సద్గుణైశ్లాఘ్యతామేతి తస్మాశ్లాఘ్య గుణమమా. అంతటా ఆ పృథుమహారాజు ఆ స్తోత్రమును విని పరమ సంతోషమును పొందెను. సద్గుణములతో కొనియాడబడెదరు, కావున నా గుణములు కొనియాడదగినవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి సద్గుణైరితి లోకే హి జనః సద్గుణైః స్తుత్యో భవతి తస్మాన్ మమ మయా గుణా లభ్యాః సంపాద్యాః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. తత ఇతి సద్గుణైరితి, లోకమున సద్గుణములతో జనులు స్తుతించబడెదరు, కావున నేను సద్గుణములను సంపాదించవలెను. తస్మాద్యదత్ర స్తోత్రే మే గుణ నిర్వర్ణనం త్విమౌ కరిష్యేతే కరిష్యామి తదేవాహం సమాహితః. కావున ఈ ఇరువురు నా స్తోత్రమును వర్ణించి గుణములనే సావధాన చిత్తుడనై సంపాదించెదను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తస్మాదితి తదేవ ఔదార్యాది. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తదేవ ఔదార్యాది గుణములను సంపాదించను. యది మౌ వర్జనీయం చ కించిదత్ర వదిష్యతః తదహం వర్జయిష్యామి తేవం చక్రే మతిం నృపః. ఈ సూతమాగధులు బదలదగినవిగా చెప్పిన వాటిని నేను వదిలెదను అని ఆ మహాబుద్ధిమంతుడైన పృథుమహారాజు సంకల్పించెను. అధతౌ చక్రతు స్తోత్రం పృథోర్వైన్యస్య ధీమతః భవిష్యైః కర్మభిః సమ్యక్ సుస్వరౌ సూతమాగధౌ. అంతటా జ్ఞానవంతుడైన వేనపుత్రుడైన పృథు చక్రవర్తి యొక్క స్తోత్రమును చేసిరి. పృథు మహారాజు చేయబో కర్మలను సుస్వరముతో సూతమాగధులు స్తుతించిరి. సత్యవాగ్దానశీలోయం సత్యసంధో నరేశ్వరః హ్రీమాన్ మైత్రః క్షమాశీలో విక్రాంతో దుష్టశాసనః. సత్యమైన వాగ్దానమును చేయి స్వభావము కలవాడు, సత్యమునందు నిశ్చయమైన ప్రతిజ్ఞ కలవాడు ఈ రాజు. అకార్యము విషయమున సిగ్గుపడువాడు. స్నేహశీలి, క్షమాస్వభావము కలవాడు, పరాక్రమము కలవాడు, దుష్టులను శాసించువాడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సత్యవాగితి హ్రీః అకార్యాల్లజ్జా. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. సత్యవాగితి హ్రీః అకార్యలజ్జా. హ్రీః అనగా నిషిద్ధ కార్యమును చేసినందువలన కలిగిన లజ్జ. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ దయావాన్ ప్రియభాషకః
మాన్యాన్మానయితా యజ్వా బ్రహ్మణ్యः సాధు సమ్మతః. ధర్మమును తెలిసినవాడు, ఇతరులు చేసిన సుకృతమును తెలిసినవాడు, దయకలవాడు, ప్రియముగా మాటలాడువాడు, గౌరవించదగిన వారిని గౌరవించువాడు, యజ్ఞములను చేయువాడు, బ్రాహ్మణుల యందు ప్రీతి కలవాడు, సాధువుల యందు అనగా సజ్జనుల యందు వాత్సల్యము కలవాడు. సమశత్రౌ చ మిత్రే చ వ్యవహారస్థితౌ నృపః. వ్యవహార విషయమున శత్రువునందు మిత్రుని యందు సమముగా వ్యవహరించువాడు ఈ రాజు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య సమ ఇతి వ్యవహారస్థితో నృప ఇతి చ పాఠః వ్యవహారస్థితః వ్యవహారదర్శనాయ ధర్మాసనస్థః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. సమ ఇతి వ్యవహారస్థితో నృపః అని పాఠము. వ్యవహారమును విచారించుటకు ధర్మాసనముననున్నవాడు. సూతేనోక్తాన్ గుణానిత్తం స తథా మాగధేన చకారి హృది తాదృక్శ్చ కర్మణ కృతవానసౌ. సూతుడు మాగధుడు చెప్పిన ఇటువంటి గుణాలను పృథు చక్రవర్తి హృదయమున నిలిపెను. అటువంటి గుణములనే కర్మలచే చేసెను. తతస్స పృథివీపాలః పాలయన్ పృథివీమిమాం ఇయాజ వివిధైర్యజ్ఞైర్మహద్భిర్భూరి దక్షిణైః. అంతటా పృథు చక్రవర్తి ఈ భూమిని పాలించుచు చాలా దక్షిణులు కల గొప్ప యజ్ఞములచే భగవానుని ఆరాధించను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తత ఇతి యజ్ఞైరియాజ దేవ పూజామకరోత్. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. యజ్ఞేః ఇయాజః దేవుని పూజించను. తం ప్రజాః పృథివీనాథం ఉపతస్తుః క్షుదార్ధితాః ఓషధీషు ప్రణష్టాసు తస్మిన్ కాలే హ్యరాజకే తమోచుస్తే నరాః పృష్టాః తత్రాగమన కారణం. అంతట వేనమహారాజు మరణించి పృథు మహారాజు అవతరించక ముందు అనగా ఆ మధ్యకాలములో రాజు లేని రాజ్యములో ఓషధులు, వరి, గోధుమ, సద్ద, జొన్న, యవలు మొదలగునవి నశించగా ఆకలిచే పీడించబడుచున్న ప్రజలు పృథు చక్రవర్తిని పృథ్వీనాథుని సమీపించిరి. ఆ ప్రజలను రాజు రాకకు కారణమడగగా వారు అతనితో ఇట్లు పలికిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తమితి తస్మిన్ కాలే వేన పృథురాజ్య సంధౌ తేన ఆగమన కారణం పృష్టాస్తమోచుః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. తమితి తస్మిత్ కాలే వేన పృథురాజ్య సంధికాలమున ఆ పృథురాజు ఆగమన కారణమడుగగా ఆ రాజుతో ఇట్లు పలికిరి. ప్రజా ఊచుః ప్రజలు ఇట్లు పలికిరి. అరాజకే నృపశ్రేష్ఠ ధరిత్ర్యా సకలౌషధీః గ్రస్తాస్తతః క్షయం యాంతి ప్రజా సర్వాః ప్రజేశ్వరా. రాజశ్రేష్ఠ, రాజులేని రాజ్యమున భూమి సకల ఓషధులను మింగినది. దాని వలన ఓషధులు క్షయమును పొందినవి. ప్రజలందరూ క్షీణించుచున్నారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అరాజక ఇతి ఓషధీః ఓషధ్యః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అరాజక ఇతి ఓషధీః ఓషధులు. త్వం నో వృత్తిప్రదో ధాత్రా ప్రజాపాలో నిరూపితః దేహి నక్షుత్ప్రీతానాం ప్రజానాం జీవనౌషధీః. విధి మాకు ప్రజాపాలకునుగా నిన్ను నిరూపించి ఉన్నారు. కావున ఆకలితో బాధపడుచున్న ప్రజలకు జీవనౌషధులను ప్రసాదించుము. శ్రీపరాశర ఉవాచ. శ్రీ పరాశరులు ఇట్లు పలికిరి. తతస్తు నృపతిర్దివ్యం ఆదాయ జగవం ధనుః సరాంస దివ్యాన్ కుపితః సోన్మధావద్వసుంధరాం. అంతటా పృథు చక్రవర్తి కోపించిన వాడై దివ్యమైన ఆ జగవధనువును దివ్యమైన శరములను తీసుకొని భూమిపైకి పరిగెత్తెను. తతో ననాసత్వరితా గౌర్భూత్వా తు వసుంధరా సా లోకాన్ బ్రహ్మలోకాదీన్ సంత్రాసాదగమన్మహీ. అంతటా గోవు భూమిగా రూపమును ధరించి త్వరగా భయముతో బ్రహ్మలోకాది లోకములకు పలాయనము చేసి వెళ్ళెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి ననాస అపలాయత నాసః పలాయనే మృత్యో మృతో చేతి వైజయంతి.
విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. నానాస పలాయనము చేసెను. నాసహ పలాయనే మృత్యో అని వైజయంతి కోశము. యత్ర యత్ర యయౌ దేవీ సా తదా భూతధారిణి తత్ర తత్ర చ సా వైన్యం దదర్శ్యాభ్యుదయతాయుధం. సకల ప్రాణులను ధరించిన ఆ భూదేవి వెళ్ళిన ప్రతి చోట ఆయుధమును ఎత్తిపెట్టి వచ్చుచున్న వేనపుత్రుని పృథుచక్రవర్తిని చూచెను. తతస్తం ప్రాహ వసుధాపృదం పృథు పరాక్రమం ప్రవేపమానా తద్బాణ పరిత్రాణ పరాయణ. అంతటా వసుధ గొప్ప పరాక్రమము గల పృథుచక్రవర్తితో అతని బాణముల నుండి తనను తాను రక్షించుకొనుటలో ప్రయత్నపరురాలే వణుకుచు ఇట్లు పలికెను. పృథివీ ఉవాచ. పృథివి పలికెను. స్త్రీవధే త్వం మహత్పాపం కిం నరేంద్ర న పశ్యసి ఏన మాం హంతుమ్యత్మత్యర్థం ప్రకోరోషి రుపోద్యమం. రాజా, స్త్రీని వధించుటలో గొప్ప పాపమును నీవు చూడలేదా? అందువలన నన్ను వధించుటకు గొప్ప ఉద్యమము చేయుచున్నావు. పృథుః పృథు చక్రవర్తి పలికెను. ఏకస్మిన్ యత్ర నిధనం ప్రాపితే దుష్టకారిణి బహూనాం భవతి క్షేమం తస్య పుణ్యప్రదో వదః. ఒక దుష్టుని వధించినప్పుడు చాలామందికి క్షేమము కలిగినచో ఆ వధ అతనికి పుణ్యమును కలిగించును. పృథివీ ఉవాచ. పృథివి పలికెను. ప్రజానాముపకారాయ యది మాం త్వం హనిష్యసి ఆధారః కః ప్రజానాం తేనుపశ్రేష్ఠ భవిష్యతి. రాజశ్రేష్ఠ, ప్రజలకు ఉపకారము చేయుటకు నీవు నన్ను వధించినచో ప్రజలకు ఆధారము ఏముండును? పృథువాచ. పృథువు ఇట్లు పలికెను. త్వాం హత్వా వసుధే బాణైః మచ్చాసనపరాన్ముఖీం ఆత్మయోగబలేనైవ ధారయిష్యామ్యహం ప్రజాః. వసుధే, నా శాసనమును అనుసరించని నిన్ను వధించి నా యోగబలముతోనే నేను ప్రజలను ధరించెదను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. త్వామితి యోగ సామర్థ్యం తదేవ బలం ఆత్మానం ప్రథయిత్యేమా ధారయిష్యామ్యహం ప్రజా ఇతి శ్రీహరివంశే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. త్వామితి యోగ సామర్థ్యం తదేవ అనగా అదే బలము. ఆత్మానం ప్రథయిత్వేమాధారయిష్యామ్యహం ప్రజా అని హరివంశ పురాణమున శ్లోకము ఈ విషయమునే చెప్పుచున్నది. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరులిట్లు పలికిరి. తతః ప్రణమ్య వసుధాతం భూయః ప్రాహ ప్రార్థివం ప్రవేపితాంగీ పరమం సాధ్వసం సముపాగత. అంతట పృథివి ఆ రాజునకు ప్రణమిల్లి ఆ రాజుతో వణుకుచున్న అవయవములు కలదే గొప్ప భయమును పొంది ఇట్లు పలికెను. పృథివీ ఉవాచ. పృథివి పలికెను. ఉపాయతః సమారబ్ధాః సర్వే సిద్ధ్యంత్యుపక్రమాః తస్మాద్వదామ్యుపాయం తే తం కురుష్వ యదీచ్ఛసి. ఉపాయముతో ఆరంభించిన కార్యములు అన్నీ సిద్ధించగలవు. కావున నేను నీకు ఉపాయమును చెప్పెదను, నీవు కోరిన ఆ ఉపాయమును ఆచరించము. సమస్తాయాయ మయా జీర్ణాః నరనాదమహౌషధీః యదీచ్ఛసి ప్రదాస్యామి తాః క్షీరపరిణామినీః. నేనే నాలో జీర్ణం చేసుకొనిన సకల ఓషధులను మహారాజా నీవు కోరినచో క్షీరములుగా మార్చి ఇచ్చెదను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. సమస్తా ఇతి క్షీరపరిణామినీః క్షీరేణ పరిణామినీః. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. సమస్తా ఇతి క్షీరపరిణామిని క్షీరములచే పరిణమించినవిగా క్షీరములుగా పరిణమించినవి. తస్మాత్ ప్రజాహితార్థాయ మమ ధర్మభృతాంబరాం తం తు వత్సం ప్రయచ్చత్వం క్షరేయం యత్ర వత్సలా. ధర్మమును ధరించు వారిలో శ్రేష్ఠుడా, ప్రజాహితము కొరకు నాకు ఒక వత్సనివ్వుము. అంతట నేను ఆ వత్సను లాలించుటకు పాలను వర్షించెదను. సమాంచకురు సర్వత్ర ఏన క్షీరం సమం తతః వరౌషధీ బీజభూతం వీరసత్వత్ సర్వత్ర భావయే.
భూమిని అంతటా సమముగా చేయము. అప్పుడు పాలుగా ఉన్న ఉత్తమ ఓషధులు అంతటా ప్రవర్తింపచేతును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సమామితి సమాం సమస్తలాం ఏన సమీకరణేన భావయే ఉత్పాదయే. సమాం సమానమైన ప్రదేశము కలది. ఇట్లు సమముగా చేయుట వలన ఓషధులను ఉత్పత్తి చేసను. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరులు పలికిరి. తత ఉత్సారయామాస శైలాన్ శతసహస్రశః ధనుః కోట్యా తథా వైన్యః తేన శైలా వివర్ధితాః. అంతటా పృథుచక్రవర్తి నూర్ల వేల పర్వతములను దూరముగా ధనుక్కోటిచే విసిరివేశను. ఒకే చోట సముదాయముగా ఉంచను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తత ఇతి తేన ఉత్సారణేన వివర్ధితాః విక్షిప్తాః. వివర్ధితా ఇతి పాఠే ఏకత్ర పుంజీకృతాః. వివర్జితా ఇతి పాఠే ఉత్సారణే దేశే వివర్జితా ఇతి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. తత ఇతి తేన ఆ ఉత్సారణముచే వివర్ధిత దూరముగా విసిరవేయబడినవి. వివర్ధితాః అను పాఠమున్నచో ఒకచోట రాశిగా చేయబడినవి. వివర్జిత అను పాఠమున్నచో ఉత్సారణ ప్రదేశమున లేకుండా చేసను అని అర్థము. నహి పూర్వ విసర్గే వై విషమే పృథివీతలే ప్రవిభాగః పురాణాం వా గ్రామాణాం వా పురాభవత్. పూర్వ సృష్టిలో భూమి ఎగుడు దిగుడుగా ఉన్నందున ఆ భూమిపై పురములు గ్రామములు అనే విభాగము లేకపోయెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నహీతి పూర్వ విసర్గ ఇతి చ పాఠః. పూర్వ విసర్గే పూర్వావస్థాయాం పురా పృథో పూర్వకాలే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. పూర్వసర్గ అని కూడా పాఠమున్నది. పూర్వ విసర్గే పూర్వావస్థలో పూర్వము అనగా పృథువుకు పూర్వకాలమున. న సస్యాని న గోరక్ష్యం న కృషిర్న వణిపదః వైన్యాత్ ప్రభృతి మైత్రేయ సర్వస్యైతస్య సంభవః. సస్యములు గోరక్ష వ్యవసాయము వాణిజ్య విధానము లేకుండెను. వేనపుత్రుడు పృథుచక్రవర్తి నుండియే ఇదంతయు ఏర్పడినది. ఎత్ర ఎత్ర సమం త్వస్యాః భూమేరాసీన్నరాధిపః తత్ర తత్ర ప్రజానాం హి నివాసం సమరోచయత్. ఇట్లు సమము చేసిన తర్వాత భూమి సమానముగా ఉన్న ప్రదేశమున పృథుచక్రవర్తి ప్రజల నివాసమును ఏర్పరచను. ఆహారః ఫలమూలానాం ప్రజానామభవత్ తదా కృచ్ఛేణ మహతా సోపి ప్రణాష్టా స్వోషధీషు వై. ఇట్లు ఓషధులన్నీ నశించినప్పుడు చాలా కష్టముతో ఫలమూలముల ఆహారము ప్రజలకు ఏర్పడి ఉండెను. సకల్పయిత్వా వత్సం తు మనుం స్వాయంభువం ప్రభుం స్వపాణో పృథివీనాదో దుదోహ పృథివీం పృథుః సస్య బీజాని సర్వాణి ప్రజానాం హితకామ్యయా. అంతటా పృథుచక్రవర్తి స్వాయంభువ మనువును దూడగా కల్పించి తన హస్తమును పాత్రగా భూమిని పాలు పితికెను. ప్రజల హితమును కోరి సకల సస్య బీజములను పితికెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. స ఇతి సస్యం మనుష్యాణాం యోనిం సస్యం పృథుర్దుర్దోహ తత్ర దోహే పృథురేవ యజమానః ఋత్విక్షా. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. స ఇతి సస్యమును మనుషులకు కారణమునునైన సస్యమును పితికెను. అట్లు పాలు పితికటలో పృథుచక్రవర్తి యజమానుడు. పృథువే ఋత్విక్కు కూడా. తేనాన్నేన ప్రజాస్తాత వర్తంతేద్యాపి నిత్యసః. ఆ అన్నముతోనే ఈనాటికి ప్రజలు తమ బ్రతుకు తెరువును నిత్యము గడుపుచున్నారు. ప్రాణప్రదాత స పృథుః యస్మాత్ భూమేరభూత్పితా తతస్తు పృథివీ సంజ్ఞాం అవాపాఖిలధారిణి. భూమికి అభయమునిచ్చి ప్రాణప్రదానము చేసినందున ఆనాటి నుండి భూమికి పృథివీ అని పేరు వచ్చినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ప్రాణేతి ప్రాణప్రదాత ఆభయదః జనకశ్చోపనేతా చ యస్య విద్యాం ప్రయశ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితర స్మృతా ఇతి వచనాత్. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ప్రాణేతి ప్రాణప్రదాత అభయమునిచ్చినవాడు. జనకశ్చోపనేత చ యస్య విద్యాం ప్రయశ్చతి. అన్నదాత భయత్రాత పంచైతేపి
తరస్మృతాః అని స్మృతివచనము ఇచ్చట ప్రమాణము. తతశ్చ దేవైర్మునిభిః దైత్యై రక్షోభిరద్రిభిః గంధర్వైరురర్గైర్యక్షై పితృభిస్తరుభిస్తదా తత్తత్పాత్రముపాదాయ తదుగ్ధం మునేపయః వత్సదోగ్ధృవిశేషాశ్చ తేషాం తద్యోనయో భవన్. అంతట దేవతలు, మునులు, దైత్యులు, రాక్షసులు, పర్వతములు, గంధర్వులు, ఉరగములు, యక్షులు, పితరులు, వృక్షములు ఆయా పాత్రలను తీసుకొని ఆయా క్షీరములను పితుకుకొనిరి. వత్సలు, దోగ్ధలు ఆయా జాతుల వారుండిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం తత్తత్పాత్రమితి పృథూపదే స్తత్తద్వత్సైస్తత్తా ప్రాత్రముపాదాయ భూస్తస్తత్ప్రాత్రయో దుగ్ధా దేవాద్యైర్యజమాన స్థానీయైర్దశవర్గైః ఋత్విక్ స్థానీయై సూర్య బృహస్పతి ద్విమూర్ధజతునాభమైరేరు వసురుచి ధృతరాష్ట్ర సువర్ణాంతక సాలాఖ్యదోగ్ధృవిశేషైః ఇంద్రసోమవిరోచన సుమాలిహిమవన్మిత్రరథ తక్షక కుబేరయమ ప్లక్షాఖ్యవత్సవిశేషైః సౌవర్ణం ఛందోమయమాయసం కాపాలం శైలం పక్వమృణ్మయం రాజతకపాలాసమితి తత్తత్పాత్రమాదాయ బలంతపూమాయాం రుధిరమోషధీరత్నం గంధం విషమంతర్ధానం స్వదాం పునః ప్రరోహణమితి క్షీరవిశేషం మాస్యాధిఘాత్ర క్రమేణ దుగ్ధా అత్ర నామభేదస్తు నామాంతరత్వేన బోధ్యః తేషామితి తేషాం దేవాదీనాం సూర్యాదీనాం ఇంద్రాదీనాం చ తద్యోనయః తాని బలాదీని యోనయః కారణం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత్తత్పాత్రమితి పృథువు యొక్క ఉపదేశము వలన దేవాదులు ఆయా వత్సలతో ఆయా పాత్రలను తీసుకొని ఆయా పాలను పితికిరి. ఇచ్చట యజమాన స్థానములలో దేవాదులు దశవర్గములు, ఇక ఋత్విక్ స్థానములలో సూర్య, బృహస్పతి, ద్విమూర్ధ, జతునాభ, మేరువు, సురుచి, ధృతరాష్ట్ర, సుపర్ణాంతక సాలములు దోగ్ధృవిశేషములు. ఇంద్ర, సోమ, విరోచన, సుమాలి, హిమవన్మిత్ర రథ, తక్షక, కుబేర, యమ, ప్లక్షాక్షులు, వత్సలు, సవర్ణము, చందోమయం, ఆయసం, కాపాలము, శైలం, పద్మపత్రం, అలాబు, అపక్వ, మృణ్మయ, రాజతక, పాలాస రూప పాత్రలను తీసుకొని బలం, తపస్సు, మాయ, రుధిర, ఓషధిరత్న, గంధం, విషమంతర్ధానం, స్వదాహ, పునః ప్రరోహం రూపక్షీరములను మధ్యాది పురాణాలలో చెప్పిన రీతిగా పాలను పితికిరి. ఇక్కడ ఉన్న నామభేదము నామాంతరముగా తీసుకొనవలేను. తేషాం దేవాదులకు, సూర్యాదులకు, ఇంద్రాదులకు ఆయా జాతులు, ఆయా బలాదులు, జాతులు కారణం. సైషా ధాత్రీ విధాత్రీ చ ధారిణీ పోషిణీ తదా సర్వస్య జగతః పృథ్వీ విష్ణుపాదతలోద్భవాం. ఈ భూమి ధరించినది, పోషించునది, ధారణి, పోషణి, సకల జగత్తునకుండునది పృథ్వీ శ్రీ మహావిష్ణు పాదతలము నుండి పుట్టినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సైషేతి ధాత్రీ మాతా విధాత్రీ కర్త్రీ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సైషా ఇతి ధాత్రీ మాత విధాత్రీ కర్త్రీ ఏవం ప్రభావస్స పృథుః పుత్రో వేనస్య వీర్యవాన్ జంగే మహేపతిః పూర్వో రాజా భూజనరంజనాత్. వేనపుత్రుడు పృథు చక్రవర్తి పరాక్రమవంతుడు. ఇంతటి ప్రభావము కలవాడు భూనాథునిగా అవతరించెను. జనులను రంజింపచేయుట వలన రాజాయను. య ఇదం జన్మ వైన్యస్య పృథోః కీర్తయతే నరః న తస్య దుష్కృతం కించిత్ ఫలదాయి ప్రజాయతే.
వేన మహారాజు పుత్రుడైన పృథు చక్రవర్తి పుట్టుకను కీర్తించిన వారికి వారి దుష్కృతము ఫలదాయి కాజాలదు. దుస్వప్నోపశమనం నృణాం శృణ్మతాం చైతదుత్తమం పృథోర్జన్మ ప్రభావస్య కరోతి సతతం నృణాం. ఈ ఉత్తమమైన పృథుజన్మ చరితము అతని ప్రభావమును వినిన వారికి దుస్వప్నములను శమింపచేయును, నిరంతరము శుభములను కలిగించును. శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే విష్ణుచిత్తీయే ప్రథమాంసే త్రయోదశోऽధ్యాయః. ఈ రోజుతో మనం పృథు మహారాజ్ఞ ఆవిర్భావము మరియు అతని చరిత్రము గురించి పారాయణ చేసుకుని ఉన్నాము. జై శ్రీమన్నారాయణ.